హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నా డే మార్నింగ్ 5కే స్టార్ట్ అయింది. జానుకి లాస్ట్ వీక్ నుంచి స్కూల్ ఆటో మార్నింగ్ 7కే వస్తుంది. తను వెళ్లే లోపు వంట పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. ఇవాళ లంచ్ లోకి సాంబార్ చేద్దాం అనుకున్నా. కూరగాయలు కట్ చేయడానికి సగం టైం సరిపోతుంది. అందుకే రాత్రే సాంబార్ కి కావాల్సిన కూరగాయల వరకు కట్ చేసి బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. వంకాయలు మాత్రం వంట చేసే ముందే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నానంటే నల్లగా మారిపోయి చేదవుతాయి. సాంబార్ కోసం కావాల్సిన చింతపండును కూడా నానపెట్టేశాను. ఇంకా కుక్కర్లో పప్పు వేసుకుంటున్నా. ఎప్పుడు సాంబార్ చేసినా కూడా కాస్త కందిపప్పుని కూరగాయలని ఎక్కువగానే వేసుకుంటాను. కందిపప్పు కూరగాయల క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి కాస్త పెద్ద గిన్నెలోకే సాంబార్ చేస్తాను. ఒక స్టవ్ మీద పప్పు పెట్టేశాను. విజిల్ వచ్చేలోపు పక్క స్టవ్ మీద సాంబార్కి దబర పెట్టి ఆనియన్స్ వేయించుకుంటున్నా. కందిపప్పు కూడా ఉడికిపోయింది. కుక్కర్ని పక్కకి దింపేసి మెత్తగా ఎనుపుకున్నాను. సాంబారు పెద్ద గిన్నెలోకి ఎక్కువగా ఎందుకు చేసుకుంటానంటే సాంబార్ చేసిన రోజు సాయంత్రం ఇడ్లీ కోసం మినపప్పు నానబెట్టుకుంటాను. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ కాబట్టి అందులోకి సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందుకే సాంబార్ ఎక్కువగానే చేస్తాను. సాంబార్ పూర్తయిపోయిన వెంటనే నెక్స్ట్ డే ఇడ్లీ కోసం అని ముందుగానే ఒక గిన్నెలోకి సపరేట్ గా తీసి పెట్టి చల్లారిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. వంటలు కాస్త ఎక్కువగా ఉన్నప్పుడు టెన్షన్ గానే ఉంటుంది. ఎక్కడ స్కూల్ ఆటో వచ్చేస్తుందేమోనని ఒకవైపు టైం చూసుకుంటూ మరొక వైపు వంట చేస్తుంటాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కి దోశలు చేస్తున్నాను. చట్నీ కారం వద్దన్నారు, అందుకే అందులోకి టమోటా సర్వా చేస్తున్నాను. దోశ పిండిలో సోడా ఉప్పు సాల్ట్ వేయక ముందే కొద్దిగా పిండిని తీసి పక్కన పెట్టాను. ఈవినింగ్ జాను స్కూల్ నుంచి వచ్చేటప్పుడే ఆకలి మీద వస్తుంది. తీసి పెట్టిన పిండిలో కొద్దిగా మైదా పిండి కలిపి బొండాలు వేసానంటే తను తినేస్తుంది. అంత ఉదయాన్నే లేచి తన కోసమని సాంబార్తో పాటు దోశలోకి శార్వా కూడా చేస్తే తను మాత్రం ఏం చేసిందో చూడండి. అదేదో ముందే చెప్తే నాకు ఇంత శ్రమ అయితే ఉండేది కాదు కదా. తను చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఉండేదంతా కూడా మామిడి పళ్ళ సీజనేగా. ఎటు చూసినా మామిడి పళ్ళే కనిపిస్తుంటాయి. మా ఊరికి కాస్త దగ్గరలోనే మామిడి పళ్ళ తోట ఉంది. ప్రతి సంవత్సరం కూడా మా వారు అక్కడికి వెళ్లే మామిడి పళ్ళు తీసుకొస్తుంటారు. ఇంటి దగ్గర కూడా బండి మీద కాయలు అమ్మే వాళ్ళు వస్తుంటారు, కానీ అవి చాలా వరకు మందులు వేసి పండించిన కాయలని చెప్తుంటారు. అదే తోటలు అయితే చెట్టుకి నేచురల్ గా పండిన కాయలు కాబట్టి చాలా ఫ్రెష్ గా తీయగా ఉంటాయి. అందుకే ఎక్కువగా తోటలో కాయలు తెచ్చుకుంటుంటాము. జానుకి బ్రేక్ బెల్ లో తినడం కోసం మామిడి పండుని కట్ చేసి బాక్స్ లో పెట్టి పంపించాను. ఆఫ్టర్నూన్ మిల్కీకి కోడిగుడ్డు బాయిల్ చేద్దామని గిన్నెలో పెట్టి స్టవ్ మీద పెట్టాను. మరొక వైపు ఇల్లంతా సర్దుకుంటున్నాను. ఇవాళ పూజ గది డీప్ క్లీన్ చేసుకోవాలండి. అందుకే బెడ్ మీద ఉన్న బెడ్ షీట్స్ ని, పిల్లో కవర్స్, కర్టన్స్ అన్ని వాషింగ్ మిషన్ లో వేసొచ్చాను. ప్రతిసారి బెడ్ షీట్ మార్చేటప్పుడు సర్కస్ ఫీడ్స్ తప్పవు నాకు. ఈ బెడ్ మీద కనిపించేదంతా కూడా బయట నుంచి వచ్చే డస్ట్ అయితే కాదండి, ఇంట్లోదే. డ్రెస్సింగ్ టేబుల్ మంచానికి కాస్త దగ్గరలోనే ఉంటుంది. ఫ్యాన్ ఓవర్ స్పీడ్ పెట్టి పౌడర్ పూసుకోవడం వల్ల ఆ పౌడర్ అంతా మంచం మీద ఉంటుంది. నెలకి 3 సార్లు పూజ గదిని డీప్ క్లీన్ చేసుకుంటాను. పిల్లో కవర్స్, బెడ్ షీట్స్ అన్ని కూడా పూజ గది క్లీన్ చేసుకునే రోజే ఉతికేస్తాను. 3 సార్లు ఎలాగంటే జానుకి నాకు 5 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెలకి 2 సార్లు డీప్ క్లీన్ చేసుకుంటాను. అలాగే అమావాస్య పోయిన నెక్స్ట్ డే కూడా ఇలాగే చేస్తాను. ఇంటికి మాఫ్ పెట్టేటప్పుడు ఒక చిన్న టిప్ అండి. ఇల్లు క్లీన్ చేసే నీటిలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేశారంటే ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది అంటారు. పూజ గది డీప్ క్లీన్ చేసే రోజు తప్పకుండా తలస్నానం చేయాలి. అంతేకాకుండా మంచి రోజు కూడా చూసుకోవాలి. అంటే శనివారం, సోమవారం, బుధవారం, గురువారం ఈ రోజుల్లో పటాలని శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. మాకు పూజ గది అంటూ సపరేట్ గా ఏముండదండి. హాల్లోనే ఒక చిన్న అల్మారాలా కట్టించుకున్నాము. అందులోనే దేవుడి పటాలు పెట్టుకుంటాము. ఇంతకు ముందు అయితే 2 ర్యాక్స్ ఉండేవండి. పై ర్యాక్ లో ఏమో దేవుడి పటాలు, కింద ర్యాక్స్ లో పూజ సామాన్లు పెట్టుకునే వాళ్ళము. కాకపోతే పై ర్యాక్ లో పటాలు ఉండడం వల్ల నిల్చొని పూజ చేసుకోవాల్సి వచ్చేది. ఏదైనా పండుగలు వచ్చినప్పుడు ప్రసాదాలు పెట్టుకోవాలన్నా ఇబ్బందిగా ఉండేది. అందుకే పై ర్యాక్ వరకు తీసేసి పటాలన్నీ కిందే పెట్టుకుంటున్నాము. కూర్చొని ప్రశాంతంగా పూజ కూడా చేసుకోవచ్చు. నా ఛానల్లో షార్ట్స్ వీడియోస్ కనుక చూశారు అంటే అంతకు ముందు పూజ గది ఎలా ఉండేదో మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఇంకొక విషయం గురించి కూడా చెప్పాలండి. ఇంతకు ముందు ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో కూడా నా పూజా వీడియోని అప్లోడ్ చేశాను. ఆ వీడియో కింద కూడా నా ఫాలోవర్ ఒకరు కామెంట్ చేశారు. అదేంటంటే శివుడి పటం ఉంటుంది కదా, అందులో వినాయక స్వామికి, పార్వతీదేవికి, సుబ్రహ్మణ్య స్వామికి మాత్రం గంధం కుంకుమ బొట్లు పెట్టొచ్చు. శివయ్యకు మాత్రం
విభూతితోనే బొట్టు పెట్టాలి అని చెప్పారు. అప్పటి నుంచి శివయ్యకి మాత్రం విభూతితోనే బొట్టు పెడుతుంటాను. ఒక్కోసారి మర్చిపోయి కుంకుమ కూడా పెట్టేస్తుంటాను. ఇంట్లో దేవుడి పటాలు విగ్రహాలు ఎక్కువగా ఉండకూడదని చెప్తుంటారు. నాకు విగ్రహాలంటూ ఏమీ లేవు, కానీ పటాలు మాత్రం ఎక్కువగానే ఉండేవి. నెలకి 3 సార్లు అన్ని పటాలు తుడవాలంటే చాలా కష్టంగా అనిపించేది. అందుకే చాలా వరకు పటాలన్నీ తీసేశాను. ఇక్కడ కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం మాత్రం నేను సప్త శనివార వ్రతం చేసుకోవడం కోసం ఆన్లైన్ లో తెప్పించుకున్నాను. ఇప్పుడు ఉండే పటాలలో సత్యనారాయణ స్వామి పటం మాత్రం మా ఇంటి గృహప్రవేశం అప్పుడు పుట్టింటి తరపున మా అమ్మ తెచ్చిచ్చింది. వెంకటేశ్వర స్వామి పటము అదే సైజులో లక్ష్మీదేవి పటం కూడా ఉండేదండి. అది కొంచెం క్రాక్ ఇచ్చిందని తీసి పక్కన పెట్టాము. ఆ 2 పటాలు మాత్రం మా ఇంటి గృహప్రవేశం రోజునే మా అత్తమ్మ పుట్టింటి తరపున వాళ్ళ తమ్ముడు మరదలు తీసుకొచ్చారు. మిగతా పటాలన్నీ కూడా ఇంతకు ముందు మేము తీసుకున్నవే. మీకు చెప్పాల్సిన ఇంకొక విషయం ఏంటంటే కిచెన్ లో కానీ బెడ్రూమ్ కబోర్డ్స్ లో కానీ న్యూస్ పేపర్లు వేయొచ్చు, కానీ దేవుడి పటాల కింద మాత్రం న్యూస్ పేపర్లు వేయకూడదని చాలా సంవత్సరాల క్రితం మా అమ్మ చెప్పింది. అప్పటి నుంచి నేను ఒక క్లాత్ సపరేట్ గా తీసుకొని వేస్తుంటాను. బయట షాప్ లో జాకెట్ పీసులు సపరేట్ గా కట్ చేపించుకొని తీసుకోవచ్చు. లేదంటే ఎవరైనా పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు మనకి తాంబూలం ఇస్తుంటారు కదా, అవైనా కూడా పటాల కింద వేసుకోవచ్చు. న్యూస్ పేపర్లు ఎందుకు వేయకూడదని మా అమ్మని అడిగితే పేపర్స్ లో ఉండకూడని న్యూస్లు ఉంటుంటాయి, అంటే యాక్సిడెంట్లు ఇలాంటివి. అందుకని దేవుడి పటాల కింద పేపర్లు వేయకూడదని చెప్పింది. పటాలన్నీ తుడిచి సర్దేశానండి. దేవుడి సామాన్లు కూడా నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇదంతా చేసేసరికి 11:30 అయిపోయిందండి. ఈవినింగ్ చేసుకోవచ్చులని ఇప్పుడు దీపారాధన కూడా చేయలేదు. మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు. జానుకి మార్నింగ్ మామిడికాయ ముక్కలు కట్ చేశాను కదా, ఇంకొన్ని ఉంటే పెరుగన్నం వేసుకుని తినేశాను. తరువాత మొక్కలకి నీళ్లు పట్టేశాను. ఇవాల్టి వీడియో ఇదేనండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తుంటే ఈ వీడియో గనక నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేశారు అంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్ కి వచ్చేస్తుంది.